హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సుమా మనసులో మాట. సో ఇవాల్టి వీడియో వచ్చేసరికి మా పిన్ని వాళ్ళు మొక్కల దగ్గరికి వెళ్ళారు. అయితే నన్ను కూడా రమ్మని చెప్పారు. నేను ముందు వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. సో తర్వాత మళ్ళీ వెళ్ళాలనిపించింది. ఫోన్ చేసి పిన్ని నేను కూడా వస్తున్నాను, ఏం కట్ చేయకండి, నేను వీడియోస్ తీసుకుంటానని చెప్పాను. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలన్నమాట. సో చూద్దాం మనం వెళ్ళేసరికి ఏమన్నా కట్ చేశారా లేదా అని చెప్పేసి. బాయ్, కలుద్దాం అక్కడ. పిన్ని వాళ్ళ మొక్కల దగ్గరికి అయితే వచ్చేసాము. చూద్దాం వీళ్ళు ఎక్కడున్నారు. ఈ మొక్కల్లో ఆ చెట్ల కింద మళ్ళా కూర్చున్నారు. వెయిట్ చేశారా నా కోసం? ఏమి కొయ్యకుండా ఇక్కడ కూడా ఇవి కట్టేశారే. మా ఊర్లో కోతుల దెబ్బకి పిన్ని వాళ్ళు తట్టుకోలేక మొత్తం చుట్టూ ఈ సోలార్ ఫెన్సింగ్ వేయించారు. అయినా కూడా వస్తున్నాయి వాటిలో నుంచి దూరి. పిన్ని పిన్ని వాళ్ళ అమ్మాయి ప్రియా. థ్యాంక్ యూ పిన్ని. అక్కడ ఆ చెట్టుకంతా స్టార్ ఫ్రూట్స్ ఉంది, బాగానే వచ్చాయి స్టార్ ఫ్రూట్స్ ఇవన్నీ. పిన్ని బాగా వచ్చాయి పిన్ని, ఇవి గుత్తులు గుత్తులుగా. పర్లేదే, బాగానే వచ్చాయి ఈసారి స్టార్ ఫ్రూట్స్. ఇప్పుడు వీటిని తెంపుతున్నాం. కొంచెం ఇలా ఎల్లో షేడ్కి వచ్చినాయి కోసుకుంటే టేస్ట్ బాగుంటాయి, పులుపు అనేవి తగ్గిద్ది. అయినా ఇవి తిన్నాను కాబట్టి ఇందాక పెద్ద పులుపు అనిపించలేదు, బాగానే ఉంది, మంచిగా ఉన్నాయి. ఇన్ని కోసం స్టార్ ఫ్రూట్స్ ఇంకా చెట్టుకి కూడా ఉన్నాయి, కానీ చాలు ఇంకెందుకు. పిన్ని ఏం తోతున్నారు? స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో. ఇది వచ్చిందని ఎలా తెలిసింది పిన్ని? అదే చెట్టు పూతలు పూసి రాలిపోయినాయి, ఆకు ఇలా ఎర్రబడ్డది, ఇంకా గడ్డలు వచ్చినట్లు అర్థం ఉంటుంది. ఓ యస్, కనిపిస్తుందా నీకు? కట్ అయింది. ఎక్కడ వస్తుంది? కొంచెం ఎట్టుంది అని చూసి ఇప్పుడు కొంచెం దానికి దూరంగా వేసి. అదే ఉంటుంది మిమ్మల్ని. అమ్మో, ఏం కాదు, అది చెట్లు అంటే ఇష్టం కాని పిన్ని. ఇదిగో ఈ చెట్లలో ఇవే మనకు భయం. కాల్జర్లు, ఈ కప్పలు, పురుగులు. ఈ విధంగా ఈ స్వీట్ పొటాటో ఫ్లవర్స్ అనేవి వస్తాయి అనమాట. అప్పుడు మనకి పొటాటో రెడీ అయినట్టు, మనం తవ్వుకోవచ్చు అని అర్థం అనమాట. పువ్వు రాగానే కాదు, పువ్వు రాగానే కదా వాడాలా? చెట్టు వడబడాలి, చెట్టు కూడా వడబడాలి. ఓకే ఓకే, ఇప్పటి వరకు తవ్విన వాటిలో ఇదే కొంచెం పెద్దగుంది. ఇంకోటి వస్తుంది పెద్దది. ఇవాళకి వీటి వరకు తవ్వారు పిన్ని, ఇంకా చాలా ఉన్నాయి. ఇదంతా కూడా అదే, ఇదంతా ఇంకొకసారి తవ్వుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడతో ఆపేశారు. ఇంతవరకు చికేజ్ పైన ఉంటాయి కదా చిక్కుడుకాయలు పండగ. ఇప్పుడు అవన్నీ నీకేనా? వైట్ కలర్ కూడా మనీ చూడటం. ఇంతకుముందు వైట్ ఎక్కువగా వస్తుండే కదా, తర్వాత రెడ్ వచ్చినాయి కదా. ఇక్కడ పిన్ని కూరగాయలు వేశారు, ఫ్రూట్స్ వేశారు, చాలా రకరకాలు వేశారు. కొన్ని పేర్లు అయితే తెలియదు కూడా, ఫ్రూట్స్ అవి ఫ్లవర్స్ కూడా తెలియదు, అట్లా ఉన్నాయి. వీటన్నిటికీ ఎటువంటి మందులు అవి ఏమి వేయరు. ఇంట్లో కూరగాయలు వేస్టేజ్, ఇక్కడ తవ్విన గడ్డి కులిపోయింది, వీటినే మళ్ళీ ఒక ఎరువులాగా మార్చేసి వీటికి అందిస్తారు. వాటితోటే పండుతున్నాయి ఇవి. శంకుపూల చెట్టు, వాటితో కూడా టీ పెట్టుకుంటారు పిన్ని. హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ఈ చెట్టు కూడా తెలియట్లేదు ఏం చెట్టు మరి అర్థం కావట్లేదు. కొంచెం నేరేడు లాగా ఉంది, కానీ ఇది నేరేడు కాదు, లక్ష్మణ్ ఫలో. మరి ఇంకా ఇది కూడా ఏదో అయి ఉంటుంది. ఇక్కడ కూడా గెన్స్ ఉంది. మిరప. ఇక్కడ కూడా కొంచెం కలర్ చేంజ్ వచ్చినాయి.
ఎండల వల్లనో మరేమో కానీ పిన్ని ఇది ఓకే. అయితే ఇది నేను అనుకున్న ఫ్లవర్ చెట్టు కాదు పిన్ని, వాళ్ళు చెప్పినట్టు ఏదో ఫ్రూట్ అయి ఉంటుంది. పూలు ఉన్నాయి అక్కడక్కడ, రెడ్ చెర్రీను బ్లూ చెర్రీను అంటున్నారు. ఇవి చెర్రీనే అయి ఉంటుంది ఏమో. చెర్రీ నేరా అంటే మనం ఇప్పుడు కొట్లో కొనుక్కునే చెర్రీ కాదు, రౌండ్గా మనం తినే ఉసిరికాయ టైప్లో ఉంది కాయ. ఇట్లా సన్నగా ఫ్లవర్స్ వచ్చినాయి. ఏవి ఇక్కడ పూలు ఉండే ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. అందారా ఇది కూడా పూల చెట్టు, ఇది వైట్ కలర్ పూలు పూసింది, బాగుంటాయి ఈ పూలు కూడా. ఇంకొక చెట్టు ఉంది మేము మర్చిపోయాము పిన్ని, అక్కడ ఉన్నాయి పైన, దీనికి బాగానే ఉన్నట్టుండే. ఇన్ని చిక్కుడుకాయలు అయితే కోసామన్నమాట. ఇంకా ఉన్నాయి, వెతికితే దొరుకుతాయి, కానీ ఇక చాలే అని చెప్పేసి ఆపేసాము. తంగిడి చెట్టు, జామ జామ. ఇంతకుముందు ఏదో దీనికి మెస్ నెట్ ఏదో కట్టిండ్రు పిన్ని, తీసేసారా? జామ. దీని ఏదో చెట్టు అంటారు పిన్ని, రణపాలనా? ఓన్లీ 2 సపోటా దొరికాయి, 2 ఉన్నాయి. పిందెలు ఉన్నాయి ఇంకా. ఇది కంది చెట్టు. ఇదేం చెట్టు పిన్ని? ఆవకాడో. ఓకే. మళ్ళీ ఇంకొక జామ. ఇది పత్తి, కాగడం మళ్ళీ చెట్టు. ఇది కాగడం మళ్ళీ కొన్ని మంచిగా ఉంటాయి. మళ్ళీ వెళ్ళి అరటి కనిపిస్తున్నాం. మల్బెరీ వచ్చాయి అంటే చిన్న చిన్నవి. నాకు ఫేవరెట్ ఉసిరికాయ చెట్టు. ఉసిరికాయ చెట్టు కూడా ఉంది అక్కడ, తినే ఉసిరి చెట్టు. ఇవి కూడా బాగా ఉతురు కాస్తాయి కాయలు. ఇది నా ఫేవరెట్. ఇది లెమన్ గ్రాస్. నాకు ఆ చెట్టు కూడా ఫేవరెట్. ఉసిరి అది తినేది కాకపోయినా కూడా నాకు ఫేవరెట్ అంతే. ఉసిరి చెట్టు ఉండాలి ఇంట్లో అని అనిపిస్తుంది. మ్యాంగో ట్రీ ఒకటి. దీంట్లో చిట్టి కప్పలు కూడా ఉంటాయి. అవునా? ఎలా? ఇంకా వాటికి అలవాటు. ఈ చెట్లు అంటే ఇట్లా నేరుగా బస్తా ఇస్తాం కదా, చల్లగా ఉంటుంది కదా. ఓహో, ఇంకా చల్లగా ఉంటారని దీంట్లో దూరం ఉంటాయి, ఎప్పుడు చిట్టి కప్పలు దూరం ఉంటాయి. ఓ, ఇదొకటి ఉందన్నమాట బనానా ట్రీకి. తెలీదు ఈ విషయం. సైడ్ పండే లోపలివి. అమ్మో ఎగిరి కప్పలు మీరు దూకుతాయి. పిన్ని నాకు భయం అసలు అవి. ఏం కాదు, రావు దాంట్లోనే ఉంటాయి. మళ్ళీ కట్టేస్తా నేను. అమ్మో ఆ కప్పలు అంటే అమ్మ భయం. మీదకి కూడా దూకుతాయి తెలుసా, ఎంత హైట్ ఎగురుతాయో అవి. ఏం కాదు, ఏమన్నావు. ఒక్కొక్కడికి వస్తున్నారా? దీంతో 2 పండినాయి ఈ గెలలో. ఓకే. ఎర్రబడ్డే వరకు వస్తుంది. గాలిదోల పోతేనే ఇబ్బంది. గాలిదోలుతుందేమో ఇంకా పెద్ద కోసుంటే పట్టేవి కదా మొత్తం. అదే అనుకున్నా, వద్దులే మంచిగా వేసుకో. ఇంకా చిట్టుకప్ప పూర్ నాయన సందులోకి దూరుతుంది. చల్లగా ఉంటుంది కదా. అవన్నీ అయితే కప్పల వల్లే బండి ఉంటాయి. నేను తిన్నా లోపల వెళ్ళిపోయింది ఇప్పుడు ఇందులో నుంచి కప్ప. ఓకే. సూపర్, మంచి బండినే. ఇప్పుడు పట్టి కట్టడం వలన కప్పలు వెళ్ళాయా పిన్ని, లేకపోతే ఉండవా? ఉంటాయి అప్పుడు కూడా, ఎప్పుడైనా ఉంటాయి రా. అవునా? ఇంకా చాలా టేస్ట్ కూడా బాగుంది. అయిపోయింది ఫినిష్. మళ్ళీ అలా కప్పేశారు. అలా ఎందుకు కడతారు పిన్ని? కోతుల కోసం. ఓకే. ఇగో కట్నా కూడా ఇగో. అవును, గీరు తినేసింది. మొన్న 2 కాయలు అట్లా చేసింది. వాటి వల్లనే ప్రకృతి ఉంటదంట, లేకపోతే ప్రకృతి ఉండదంట. మరి ఇవ్వ తెలుసు అట్లా చుట్టూ కాలజరులు. అదే కానీ భయం అలా. చీమలు అవి ఉంటేనే ఈ పెద్దగా అవుతాయి. బల్లులు కూడా బనానాస్ చెట్టుకే పండినాయి. ఎంత మంచిగా ఉంటుందో అట్లా. పుదీనా వేయడానికి వచ్చేసాం ఇప్పుడు. ఇక్కడంతా పుదీనా. ఎప్పుడైనా పుదీనా రైస్ చేసుకోవచ్చు చక్కగా. రెగ్యులర్గా అన్నా కూడా తినబుద్ధి కాదులే. కానీ నెక్స్ట్ బిర్యానీ ఆకు. ఆ చెట్టు చూపించలేదు అనుకుంటా నేను ఇందాక మీకు. ఓకే. ఓకే. ఇది బిర్యానీ ఆకు. వీటిని ఎండబెట్టుకోవాలా? డైరెక్ట్ వేసేసడమే. మామూలుగా అయితే మనకి ఎండినవి దొరుకుతాయి కదా, బయట అమ్ముతారు. ఇంకా ఎండాలేమో, సగం సగం ఎండింది ఇది కూడా. పుదీనా కోసి వచ్చాం కదా, ఇది స్మెల్ చూస్తుంటే పుదీనా స్మెల్ వస్తుంది.
ఈ స్మెల్ని ఆ స్మెల్ డామినేట్ చేసేస్తుంది. ఇవి ఎండిపోయి రాలిపోయినాయి ఇట్లున్నాయి. మనం పచ్చి తీసుకొని ఎండబెట్టితే మనకు అమ్మే ఆకులా ఉంటాయి. అదే ఏమన్నా ఉంటాయి నాకు సౌండ్ చేస్తుంటున్నారు. ఇది ఒక చెర్రీ ఫ్రూట్ చెట్టు. ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి. మేము వస్తున్నాం, ఎవరైనా ఉంటే వెళ్ళిపోండి. మేము మిమ్మల్ని ఏం చేయం, మీరు మమ్మల్ని ఏం చేయదు. రేగి చెట్టు. అవునా? మోయడానికి తీసుకెళ్ళడానికి కోతులు అన్ని పెద్దగా ఉన్నాయి. అక్కడ చూడు, అక్కడికి వెళ్ళి భలే ఉన్నాయి మునక్కాయలు. భలే ఉన్నాయి కదా. ఇది మునగ చెట్టు ఉందని కూడా తెలియట్లే ఇక్కడ. భలే కాకుండా ఆకులు కూడా లేవు కదా మొత్తం. అది చెట్టు అరలేసుకున్నట్టుంది. ఏంటి మునక్కాయ దొరికి రెండు మునక్కాయలు. అవి గడ్డిలో భలే ఉన్నాయి. అవి అసలు రేగి చెట్టు గుమ్మడికాయలు కాసాయి అన్నట్టుంది. గుమ్మడి తీగ ఉన్నట్టుందా? ఇదంతా రేగి చెట్టుకి గుమ్మడి తీగ కలుపుకొని బుడిద గుమ్మడికాయలు అన్నీ అరలేసుకున్నాయి. ఈ జ్యూస్ చాలా మంచిది హెల్త్కి అని చెప్పేసి అంటున్నారు. అయినా కోతులు ఈ చెట్టు ఉండడం వల్ల వీటిని ఉంచాయి, లేకపోతే ఉంచేవి కావు. ముళ్ళులు ఉంటాయి కాబట్టి. గుంజు తీగ అట్లా. సో ఇదన్నమాట మన ఇవాల్టి వీడియో. Thank you for watching this video. Please do like, share and subscribe to Suma Manasulo Mata. Bye guys.